ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తను అప్పుడు ఎటో అస్తవ్యస్తంగా చూస్తోంది. పార్వతి తీరు శేషగిరిని విస్మయపరుస్తోంది. అడిగి తెలుసుకునే సమయం లేక డాక్టర్ని కలవాలి, కలుద్దాం చెప్పాడు శేషగిరి. అక్కడి నుండి కదిలిపోయాడు. డాక్టర్ని కలిసి తిరిగి వస్తూ పార్వతి ఇంటి ముందుకు వస్తూనే ఇంట్లోకి చూశాడు శేషగిరి. గడపన ఎవరూ లేరు. ఇంటి తలుపు మూసి ఉంది. చికాకు పడ్డాడు. నడకను కొనసాగించక తప్పలేదు. అతడి అడుగులు భారంగా ముందుకు పడుతున్నాయి. పార్వతి, పార్వతి! శేషగిరి మనసు మైదానంలో ముసురుకు చిక్కిన పిట్టలా ముడుచుకుపోతోంది. ఎలాగోలా తన ఇంటిని చేరాడు శేషగిరి. డాక్టర్ ఏమన్నాడు? అప్పలస్వామి అడుగుతున్నాడు. అనసూయ మంచం మీద ఉంది. కొడుకుని చూసి లేచి కూర్చుంది. శేషగిరి స్టూల్ని లాక్కొని కూర్చున్నాడు. చేతిలోని రిపోర్ట్స్ని మంచం మీద పెట్టాడు శేషగిరి. ఇది వైరల్ ఫీవర్ అట. బ్లడ్ టెస్ట్లు పడతాయట. మంచి సౌకర్యంగా ఉంటుంది. పట్నం తీసుకువెళ్ళమన్నారు అని చెప్పాడు శేషగిరి. ఆ వెంబడే నేను పట్నంలో ఉంటున్నానని డాక్టర్కి చెప్పావటగా అన్నాడు తండ్రినే చూస్తూ. ఇక అవునని అప్పలస్వామి చెప్పి ఏమీ అనలేదు. సర్లే, పురం కంటే పట్నం వైద్యం మంచిగా లభిస్తోంది చెప్పాడు శేషగిరి. నిస్సత్తు తప్ప ఈ మధ్య దడిదడి జ్వరం రావడం లేదురా అనసూయ చెప్తోంది. అనసూయ నీరసం శేషగిరికి తెలుస్తోంది. సర్లే అమ్మా, నువ్వు ఆగు, నేను నిన్ను పట్నం తీసుకుపోతా, నయం పరిచి తెచ్చి దిగబెడతా అని చెప్పాడు శేషగిరి. నాన్న ఒక్కడైపోతాడురా అనసూయ నసిగింది. ఆ వెంబడే ఈ మధ్య పనులు ఉన్నా నన్ను వదిలి పొలాల వైపుకు కూడా పోవడం లేదు. వంటలంటూ చెయ్యులు కాల్చుకుంటున్నాడు. నొచ్చుకుంటోంది. శేషగిరి కలగజేసుకున్నాడు. ఇద్దరూ నాతో వస్తారు చెప్పాడు. అప్పలస్వామి, అనసూయ మొహాలు చూసుకుంటున్నారు. నాన్న, మీ ఇద్దరి బట్టలు చూపండి, నేను సర్ది పెడతాను అని చెప్పి లేశాడు శేషగిరి. దాంతో లేదురా, ఈ సూరి మామ ఇన్ని రోజులు పొలాల పనులు చూసుకున్నాడు. నేను ఉండాలి, నేను ఉండగలను, పర్వాలేదు అప్పలస్వామి గజిబిజిగా చెప్పాడు. శేషగిరి తల్లి వైపు చూశాడు. అనసూయ అప్పలస్వామిని చూస్తోంది. నేను ఉండగలనే, నువ్వు వీడితో వెళ్ళు, తగ్గేకనే రా, నేను వచ్చినా అక్కడ ఎన్నాళ్ళు ఉండవలసి వస్తుందో నసుగుతున్నాడు అప్పలస్వామి. అనసూయ తల తిప్పింది. కొడుకును చూస్తోంది. ఎప్పుడు వెళ్తాం అడిగింది అనసూయ. దాంతో ఇప్పుడే అని చెప్పాడు శేషగిరి. అయ్యో, రాత్రి కెలికినట్టు తిన్నావు, వండుతాను తినివెళ్ళు చెప్పాడు అప్పలస్వామి. లేదు నాన్న, ఇప్పుడు బస్సు ఉందిగా, దారిలో తినొచ్చులే చెప్పాడు శేషగిరి. అనసూయ అప్పలస్వామి మరేమీ అనలేదు. అప్పలస్వామి చూపినవి తీస్తూ అనసూయ బట్టలను ఒక బ్యాగ్లో సర్ది పెడుతున్నాడు శేషగిరి. సాధ్యమైనంత త్వరగా చూపండి. డాక్టర్ హెచ్చరిక పదే పదే అతడికి గుర్తొస్తోంది. డాక్టర్ చెప్పాక అనసూయ ఆరోగ్యం శేషగిరిని కలవరపెడుతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్.